నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మహామృత్యుంజయ స్తోత్రం విశేషంగా అందరి యొక్క ఆరోగ్యాలు, సుఖశాంతులతో కుటుంబాలు వర్ధిల్లాలని కోరుకుంటూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవత్ కృపతో భగవంతుని యందు విశేషమైనటువంటి ఆ యొక్క విశుద్ధ భక్తితో మనమందరం కూడా ఈ సత్సంగంలోని సభ్యులందరూ కూడాను ప్రశాంతంగా మన జీవితాలను గడుపుకోగలిగేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకు ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ, హరే కృష్ణ. మనందరం కూడా చాలీసా పారాయణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా రోజు సుందరకాండ పారాయణ సందర్భంగా చాలీసా కూడా చదువుకుంటున్నాం. హనుమాన్ చాలీసాను తొలుత విన్నది ఎవరు? హనుమాన్ చాలీసాను తొలుత విన్నది ఎవరు? ఎందుకంటే మనం స్తోత్రము, శ్లోకము చదివేటప్పుడు అది దాని అర్థ సహితంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఒకటి అది. రెండవది, అసలు చెప్పింది ఎవరు, విన్నది ఎవరు? ఎవరో ఒకళ్ళు చెప్పుండాలి, ఎవరో ఒకళ్ళు విని ఉండాలి. హనుమాన్ చాలీసాకు వచ్చేటప్పటికి శ్రీరామచరిత మానసం రచించినటువంటి రామ భక్తాగ్రగణ్యుడు తులసీదాస్ గోస్వామి గారైతే, తులసీదాస్ గారు శ్రీరామచరిత మానస గానం చేస్తూ ఉంటే హనుమంతుడు స్వయంగా వచ్చి కూర్చునేవాడట. పాపం ఆ ప్రాంతంలో అవధి భాషలో తులసీదాస్ గారు రామచరిత మానసాన్ని రచించారు. ఉత్తరప్రదేశ్లో అవధ్ భాష అక్కడ. అందుకే చూడండి, హనుమాన్ చాలీసా మొత్తం అంతా కూడా అది హిందీ కాదు, అవధి భాష. ఉత్తరప్రదేశ్ ప్రాంతం అంతా మాట్లాడేటువంటి భాష అవధి భాష. భారతావని భగవంతుడి మెడలో ఈ విశ్వాలన్నీ కూడా ఒక ముత్యాల మాలలాగా ఉంటాయి అంటారు చూడండి. ఈ భారత మాత యొక్క కంఠంలో ఇన్ని భాషలు, దాదాపు ఒక 600 భాషలు మాట్లాడేటువంటి వారు ఈ భారతావనిలో ఉన్నారు. కొన్ని లిపి ఉన్నవి, కొన్ని లిపి లేనివి. అంటే రాయగలము, అక్షరాలు ఉన్నవి, అక్షరాలు లేనివి. గోండు భాష అటువంటివి అక్షరాలు ఉండవు. ఈ అవధి భాష ఇవన్నీ కూడా కొన్ని దేవనాగరి లిపి ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అవధి భాషలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా అది చూడటానికి, వినడానికి హిందీలాగా అనిపిస్తుంది తప్ప హిందీ కాదు, అది అవధి భాష, అవధ్ భాష. అయితే రామ సంకీర్తన ఎక్కడ జరిగినా అక్కడ ఆయా ప్రదేశాలకి మన హనుమంతుడు వచ్చేస్తాడు. ఎక్కడ రామనామం జరిగితే అక్కడ. అందుకే మనం సుందరకాండ పారాయణ చేసేటప్పుడు చాలా మంది అనుకోవచ్చు, మాతాజీ ప్రసంగం వినడానికో లేకపోతే ప్రవచనం వినడానికి వస్తున్నప్పుడు ఈ చాలీసా నామరామాయణలు అంటే, మొట్టమొదటిది ఈ ప్రక్రియ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ చదవడం అలవాటు అవ్వాలి, మైక్ ఫియర్ పోవాలి. మైక్లో చదవడానికి చాలా మంది భయపడతారు. చదవగలరు కానీ మైక్లో చదవలేరు, తప్పులు వస్తాయి. తప్పులు వచ్చినా సరిదిద్దుకునే ప్రదేశమే తప్ప ఇదేమి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డో లేకపోతే ఏదో జీటీవీలో కాంపిటీషనో కాదు ఇది. కాబట్టి అందరం కూడా భగవత్ తత్వం, నేను కూడా తప్పులు చదువుతా, సరిదిద్దుకోవాలంతే. భగవంతుడికి ఇది మన పాదాలు, స్వామి పాదాలకు మన విశేషమైనటువంటి సేవ కింద సమర్పిస్తున్నాము. ఒకసారి తులసీదాస్ గారు రామచరిత మానసం గానం చేశాక అంతా వెళ్ళిపోయారట.
ఆయన పాపం ఆలయంలో కూర్చుని గానం చేస్తూ ఉండేవాడు, రాస్తూ ఉండేవాడు, పాట పాడుతూ ఉండేవాడు. ఆ రామచరితాన్ని గానం చేస్తూ ఉండేవాడు. రామచరితం ఎంత గానం చేస్తే అంత మధురం, రామనామమే అంత మధురం. దానికి ఎక్కడా కూడా అబ్బా చాలే పులిహార తింటామండి, ఇంత తింటే చాలు అనిపిస్తుంది. దద్దోజనం ఇంత తింటే, బర్గర్ ఇంత తింటా ఇంత తింటా ఇంత తింటా అయిపోయిన తర్వాత అది ఎన్నిసార్లు కూర్చుని రామనామం చేసుకున్నా కూడా దానికి ఆది అంతం ఉండదు, మొదలు తుది లేనిది, నిరంతరం నామస్మరణే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సమానంగా నామస్మరణ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. అయితే ఆయన గానం చేస్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్. ఇప్పుడు మన 8 దాకా సెషన్, 8:30 దాకా సెషన్. తర్వాత అమ్మయ్య అయిపోయింది మాతాజీది, ఇంట్లో వాళ్ళు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు, అమ్మయ్య వీళ్ళంతా బయటకు వచ్చారు, భోజనం దొరుకుతుందని. సో అదేవిధంగా పాపం అందరూ వెళ్ళిపోయారు గుళ్ళో. ఒక్క వృద్ధమూర్తి మాత్రం అలా తన్మయత్వంతో అలా ఉండిపోయాడట. ఒక వృద్ధుడు, చాలా పెద్దవాడు, ముసలివాడు. ఇప్పుడు తులసీదాసు ఆయన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించాడట. నమస్కరిస్తే ఆ వృద్ధ రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు ప్రకటితమయ్యాడు అక్కడ. ప్రకటితమై తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడట అక్కడ. తులసీదాసు పరమానంద భరితుడై 40 పద్యాలతో కూడినటువంటి హనుమాన్ చాలీసాను ఆసుగా చెప్పాడు. రామచరిత మానసం వినడానికి వచ్చిన హనుమంతునికి తులసీదాసు హనుమాన్ చాలీసా ఆసుగా చెప్పేశాడు, స్పాంటేనియస్ గా. ఎక్కడ కూర్చుని పెన్ను పేపర్ పెట్టుకుని కాపీలు చేయలేదు ఆయన. ఆసుగా అంటే ఏకధాటిగా ఒకేసారి చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. కాబట్టి ఆ హనుమాన్ చాలీసాను తొలుత విన్నది హనుమంతుడు, చెప్పినది తులసీదాస్. అందుకనే జై హనుమాన్ జ్ఞాన గుణసాగర, జై కపీసతి లోక ఉజాగర, జై అంటూ ప్రారంభించాడు హనుమంతుణ్ణి. తులసీదాస సదాహరిచేరా, కీ జయనాథ హృదయ మహడేరా, పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రూపు, రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూ. రాముడు, లక్ష్మణుడు, సీత ఎప్పుడూ కూడా స్వామివారి హృదయంలో వసిస్తారు. స్వామివారి హృదయంలోనే వారి యొక్క ఆసనం స్థాపితమై ఉంటుంది. ఎవరి హృదయంలో? హనుమా 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 హనుమాన్. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం హనుమా హనుమ హనుమా హనుమ హనుమా. వైశాఖ మాసంలో దశమి నాడు జనించారు మన హనుమంతుడు. కాబట్టి వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అంటాం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక, శత్రూన్ సంహర మాం రక్ష, హనుమా 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 హనుమాన్. ఆ హనుమంతుడిని మనం ఎంత ఆరాధిస్తే అంత పరమ మంగళమైనటువంటి విశేషమైనటువంటి అదృష్టాలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకం, హనుమంతం భయాపహం రామేష్టం కరుణాపూర్ణం, హనుమా హనుమ హనుమా హనుమ హనుమాన్. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచన వర్ణాయ మంగళం శ్రీ హనుమతే, హనుమా హనుమ హనుమా హనుమ హనుమాన్. భక్తులను రక్షించి
దుష్టులను శిక్షించేటువంటి వీర ఆంజనేయ స్వామి ఆ హనుమంతుడిని మనమంతా ఆరాధిస్తున్నాం. అయితే హనుమంతుడి ఆరాధనలో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విశేషం రామ అర్చన, రామ పూజా విధానం. రాముణ్ణి ఆరాధిస్తే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడంతే అక్కడ ఆటోమేటిక్. మనం అంటాం కదా జంబో కాంబో ఆఫర్ అని. ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే ఇద్దరు దేవుళ్ళు. జంబో కాంబో ఆఫర్ ఎట్లాగంటే రాముని ప్రార్థిస్తే హనుమంతుడు ప్రార్థిస్తే రాముడు వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకటే తత్వం వారిద్దరిది. ఎందుకు ఆ విధంగా హనుమంతుడికి అదృష్టం ప్రాప్తించింది అంటే రాముల వారికి ఆయన తల్లో నాలుకలా ఉన్నాడు. అసలు తల్లో నాలుక అంటే ఏమిటి? నోట్లో నాలుక ఉంటుంది. తల్లో నాలుక అంటే ఏమిటి? ఏదైనా ఒక కొత్త నాలుక తల్లోంచి ఉద్భవిస్తుందా? నోట్లో నాలుకలా అని అంటే నాలుక చాలా మెత్తనిది, శుతి మెత్తనిది. అయితే రాక్షసుల్లాంటి 32 పళ్ళ మధ్య ఎంతో చాకచక్యంగా అది వాటిని నిమురుతూ, తాకుతూ, కదిలిస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ రోజు ఎప్పుడు వాటి నుండి ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా సౌమ్యంగా, సరళంగా, హుందాగా సాగిపోతూ ఉంటుంది అది. అలా తల్లో నాలుక అంటే అది అర్థం. మన 32 రాక్షస కింకరుల మధ్య ఆ నాలుక ఇబ్బంది పడకుండా ఎలా శుతిమెత్తగా నిమురుకుంటూ, తడుముకుంటూ, కదులుకుంటూ, అన్నిటినీ టచ్ చేసుకుంటూ ఎలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉండగలగడం. ఇంకొక ప్రశ్న మీ అందరికీ వేసి ఈనాటి సెషన్ని నేను ప్రారంభించడం జరుగుతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే కొంచెం టఫ్ క్వశ్చన్ వేద్దామని. అసలు మన సంస్కృతి ఏ విధంగా తెలుసు? పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారు? అంటే పాపం నాకు 3 days బ్యాక్ ఇది వాట్సాప్లో క్వశ్చన్ పంపించారు ఒక మాతాజీ. పార్వతీ పరమేశ్వర్లను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట. మునీశ్వరులంతా కూడా పార్వతీ పరమేశ్వర్లను దండం పెట్టుకోవాలి, వాళ్ళకి నమస్కరించుకోవాలని వచ్చారు. అయితే అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా హేళనగా నవ్వారట. దిగంబరులు ఉన్నారు అందరూ కూడా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూడ్, నేకెడ్. అంతే కదా పాపం, చాలా మంది ఋషులు అదే విధంగా ఉంటారు. ఉంటే వాళ్ళందరినీ చూశాడు ఆయన. చూసి పార్వతీ గారి ఒడిలో కూర్చుని ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పుట్టుకుని నవ్వాడు ఆయన. హీ ఫెల్ట్ వెరీ ఫన్నీ వాళ్ళందరినీ చూడగానే. దానికి పార్వతీదేవి పుత్రుణ్ణి మందలించి వారి యొక్క శరీర ఆకృతులు, ఆ మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలు కాబట్టి వాటిని చూసి నవ్వరాదని చెప్పిందట పార్వతీ గారు. చెప్తే తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చి కొంతకాలం జీవ కణాలు పాముల్లా ఉంటాయి. మనందరికీ తెలుసు జీవ కణాలు ఎలా ఉంటాయి, పాము షేప్లో ఉంటాయి. మనకు సెల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఈ విధంగా ఒక స్మాల్ పాముల్లాగా. ఆ తల్లి మందలించిన తర్వాత ఆ జీవ కణాలకు అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దానివల్లే జీవ కణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టిన దంపతులకు సంతానం కలుగుతుంది. కాబట్టి అందరం కూడా నాగశిలలు స్థాపించడం, ప్రతిష్టాపించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క విశేషమైనటువంటి ఆశీర్వచనంతో సంతాన అభివృద్ధి కలగడం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఆయనకి ఇవ్వబడినటువంటి పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, ఫైనాన్స్, పంచాయతీరాజ్, అట్లా. ఇక్కడ సంతాన అభివృద్ధి, కుటుంబ సంక్షేమ శాఖ అనుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్ ద హెడ్ ఆఫ్ దట్ మినిస్ట్రీ. కాబట్టి ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆ యొక్క తత్వం అలవడింది కేవలం పార్వతీదేవి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వచనంతో మాత్రమే. ఇక మన హనుమంతుడు ఆ వానరులందరితో కలిసి ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంధకార బంధురంలాగా ఉంది ఆ గుహంతా.
సుందరకాండకు ముందు హనుమంతుడు కేవలం జానకమ్మను చూడటం వల్ల మాత్రమే వైభవం అనేది ఉందా, లేక హనుమంతుడి యొక్క అవతారమే విభూతులతో కూడుకున్నటువంటి విశేష అవతారమా? ఆ గుహ చాలా అంధకార బంధురంగా, చాలా అగాధంలాగా ఉంది. ఒక గుహ. పాపం దక్షిణ దిక్కుకు వెళ్ళారు వీళ్ళంతా, ఎంటైర్ బ్యాచ్. అంగదుడు, నీలుడు, సుషేనుడు, జాంబవంతుడు, అందరూ కూడా. వారంతా ఏం చేశారు? చేతులు ఒకళ్ళకొకళ్ళు పట్టుకుని అట్ట నుంచుని ఉన్నారు. అలా 8 మైళ్ళు వెళ్ళారు లోపలికి. ఇప్పుడు ఏదైనా తెలియని ప్రదేశం ఉందనుకోండి, ఎలా పెడతాం? ఓయ్ బాబో ఏమవుతుందేమో అని అందరం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పుచ్చుకుని లోపలికి పెడుతూ ఉంటాం గుహ లోపలికి. అలా 8 మైళ్ళు లోపలికి వెళ్ళారు అందరూ. ఎట్టకేలకు గుహలో సుదూరంగా ఒక కాంతి కనిపించిందండి. మరి కొంత ముందుకు వెడితే స్వర్ణ వృక్షాల వనం కనిపించింది, బంగారు చెట్లు. తర్వాత కొద్దిసేపటికి బంగారు భవంతులు, బంగారు కొలనులు, రమణీయ ఉద్యానవనాలు కనిపించాయి. ఈ దివ్య వనానికి మధ్యలో జింక చర్మం ధరించినటువంటి అపూర్వమైన ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి కనిపించింది, ఒక తపస్విని. వానరులకు కనిపించింది. హనుమంతుడప్పుడు ముకుళిత హస్తాలతో ఆమెను సమీపించి, అమ్మా నీవెవరమ్మా? ఈ గుహ ఎవరికి చెందినది? ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణ శోభతో విరాజిల్లుతున్నాయి, దానికి కారణం ఏమిటి? ఆ గుహ ఎలా ఉంది? బయట నుంచి చూస్తే పెద్ద అగాధంలాగా ఉందట, అంధకార బంధురం. ఒక 10 మైళ్ళు లోపలికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అంతా స్వర్ణమే. ఏమిటి వింతని ఆశ్చర్యపోయారు వీళ్ళంతా. ఇంకా అంటున్నారు, మాకు అలసటగా ఉంది, దాహంగా ఉంది. పాపం అన్ని కోతులు, ఆకలి వేస్తోంది వాటికి, ఏం చేయాలో తెలియదు. ఒకటే ఒక ఆజ్ఞ, సుగ్రీవ టోల్డ్ రామాస్ వర్క్, రాముని కార్యం. అందుకే స్వామి కార్యం స్వకార్యంగా చేసిన వాడే గొప్పవాడు. కంపెనీల్లో కూడా ఎక్కడైనా పనిచేసేటప్పుడు మనం ఆ కంపెనీ పని మన పని కింద చేయాలి. మనం జీతం ఇస్తాడుగా, చూద్దాంలే, చేద్దాంలే, అట్లా చూద్దాంలే, ఇట్లా చూద్దాంలే అని అనుకోవడం చాలా విశేషంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఒక కోతి నుంచి మనం నేర్చుకోలేమా అది? స్వామి కార్యం స్వకార్యం. ఈ గుహ ఎవరికి చెందిందో దయచేసి వివరించు. ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణ శోభతో వెలుగొందుతూ ఉండటానికి కారణం ఏమిటి? మాకు చాలా అలసటగాను దాహంగాను ఉంది. మేము చాలా కాలంగా నిర్జల ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నాం తల్లి అని చెప్తారట వాళ్ళంతా. హనుమంతుడు అంటున్నాడు వీళ్ళందరి తరపున ముందుకు వెళ్ళి. అప్పుడు ఆ స్త్రీ చెప్తుందట, నా పేరు స్వయం ప్రభా. మేరు పర్వతానికి పర్యవేక్షకుడైనటువంటి మేరు సావర్ణి అనేటువంటి దేవత యొక్క పుత్రికను నేను. హేమ అనే అప్సరసకు చెలికత్తెను. ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉంటాను. ఇది ఒక ఆశ్రమం. ఎవరి ఆశ్రమం ఇది? దీని పేరు వృక్ష బిలం. బిలము అంటే గుహ. దీని పేరే వృక్ష బిలం. దానవుడైన మయుని సృష్టి. మయుడు విశ్వకర్మ ఇద్దరు కూడాను చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ రాక్షసాస్ అండ్ దేవతాస్. విశ్వకర్మ దేవతలకు, మయుడు రాక్షసులకు. మయుడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొంది తద్వారా శుక్రాచార్యునికి తెలిసిన అద్భుత శక్తులన్నింటినీ తాను పొందగలిగాడు. ఆ తర్వాత మయుడు ఇక్కడనే నివసించాడు. అయితే అనంతర కాలంలో అతను హేమ అనేటువంటి స్త్రీ పట్ల అనురక్తి పెంచుకోగా ఇంద్రుడు తన వజ్రాయుధ సహాయంతో అతన్ని ప్రాంతాల నుండి తరిమి వేశాడు. అంతటా బ్రహ్మదేవుడు ఈ గుహను హేమకు ఇచ్చివేశాడు. దయచేసి మీరు నిశ్చింతగా ఉండండి, ఎవరు చొరరాని ఈ ప్రాంతానికి మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఇది మయుడి యొక్క బిలం. నేను దీన్ని సంరక్షిస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఆవిడంటోంది స్వయం ప్రభ ఏమనంటే అతిథి మర్యాదలు చేస్తోంది ఆవిడ ఈ వానరులందరికీ. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి స్వయం ప్రభతో చెప్తాడు, రాముడి ప్రవాసం, అపహరణకు గురైన సీతను తాను అన్వేషించడం గురించి మొత్తం కథను వివరిస్తాడు. కేవలము
ఇక్కడ హనుమంతుని పాత్ర, హనుమద్ వైభవము ప్రతి అంశంలో చూడండి. అక్కడ రాముడు అంగుళీయకం ఇవ్వడం, సుగ్రీవుడికి రాముడికి సంధిని చేకూర్చడం, తదనంతరం వాలిని సంహరించేటట్లు చేయడం, తదనంతరం సుగ్రీవుడు తన పాత్రను మరిచిపోయి కేళీ లీలా విలాసాలలో మునిగి తేలుతున్నప్పుడు రాముని యొక్క కార్యం గురించి గుర్తు చేయడం, తరువాత ఈ యొక్క దక్షిణ దిక్కుకు హనుమంతుడు రాగలగడం, వచ్చిన తర్వాత స్వయం ప్రభ అనేటువంటి తపస్విని కలవడం. ఆయన మొత్తం చెప్తాడట. రాముడి ప్రవాసం, అపహరణకు గురైన సీతను తాను అన్వేషించడం గురించి మొత్తం కథంతా చెప్తాడు. చెప్తే అప్పుడు హనుమంతుడు ఇంకా అంటున్నాడు, నీవు దయాపూర్వకంగా ఇచ్చిన ఆతిథ్యానికి మేమెంతగా ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా అది చాలదు తల్లి. ఇందుకు ప్రతిగా మేము చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే చెప్పు అంటే, అప్పుడు స్వయం ప్రభ అంటుందట, నేను ఇతరుల నుంచి కోరుకునేది ఏదీ లేదయ్యా. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ గుహలోకి వచ్చిన వాళ్ళు సజీవంగా బయటకు వెళ్ళరు. ఇది ఈ బిలం పేరే అటువంటి మహిమ ఉన్నటువంటి బిలం, అటువంటి మహిమ ఉన్నటువంటి గుహ ఇది. ఈ గుహకు నేను కేవలం కేర్ టేకర్. దీంట్లోకి వచ్చిన వారు సజీవంగా బయటకు వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఈ వృక్ష బిలంలోకి వచ్చిన మీరంతా కూడా సజీవంగా వెళ్ళేటట్టు చేస్తాం అని కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు మనమంతా కూడా ఈ స్టార్ ట్రెక్, గీర్ ట్రెక్ ఇవన్నీ చూస్తూ ఉంటాం సీరియల్స్. చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇట్లా అనుకోగానే పుట్టుకుని మాయమైపోతారు వాళ్ళు, ఇట్లా అనుకోగానే పుట్టుకుని ప్రత్యక్షం అవుతారు. అదొక విశేషం. అయితే ఇప్పుడు రామాయణంలో మనకు చెప్పబడింది ఎప్పటిదండి, ఇది త్రేతాయుగం. త్రేతాయుగంలోనే ఆవిడ చెప్పినటువంటి తీరు చూడండి. నా యోగ శక్తులను ఉపయోగించి మీకు తోడ్పడతానంటుంది ఆ స్వయం ప్రభ. కళ్ళు మూసుకోండి అందరూ, మీరందరూ కళ్ళు మూసుకోండి అనగానే వాళ్ళందరూ కూడా గట్టిగా కళ్ళు మూసేసుకుంటారు. వానరులంతా ఒక్కసారిగా తాము గుహ బయటకు చేరవేయబడినట్లు వారికి అనిపిస్తుందట. ఆల్ లాక్ స్టాక్ బ్యారల్ అంటారు చూడండి, కట్టగట్టినట్టు కళ్ళు మూసుకుంటారంతే. ఆ క్షణం, అరక్షణంలోనే అందరూ గుహ బయట ఉంటారు. అసలు పాపం లోపలికి నడుచుకుంటూ, చేతులు పుచ్చుకుని, కాళ్ళు పుచ్చుకుని, వేళ్లాడుకుంటూ పాపం అట్లా వెళ్ళినటువంటి వాళ్ళంతా ఒక్క నిమిషం ఆ కళ్ళు మూసుకోగానే బయటకు వచ్చేసినట్టే ఫీలింగ్ లో కళ్ళు తెరిచేస్తారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి గుహ బయట ఉంటారు అందరూ. పరిసరాలు చూస్తే వృక్షాలన్నీ విరగబూచి ఉంటున్నాయి. వసంత ఋతువు వచ్చేసింది అంటే కాలం కూడా మార్చేసింది అమ్మవారు స్వయం ప్రభ. ఇంతకాలం గడిచిపోయిందా అనుకున్నారట వాళ్ళు. లోపలికి వెళ్ళేటప్పటికీ అది వసంత ఋతువు కాదు, ఇంకా 2 మాసాలు ఉండింది. ఆ ప్రాంతంలోనే వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు కనపడతారో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఉన్నట్టుండి బయటకు వచ్చేటప్పటికీ వసంత ఋతువు వచ్చేసింది. పరిసరాలన్నీ చూస్తే అబ్బా ఆశ్చర్యపోయారట. అప్పుడు అంగదుడు అంటాడట, అయిపోయింది, చాలా సమయం గడిపేశాం మనం, ఆ గుహలో ఇంత సమయం అయిపోయిందని మనకు తెలియట్లేదు, అందరం కలిసి ఒకేసారి ప్రాయోపవేశం చేద్దామని అంటాడట. ఎందుకంటే మనం ఏ పని చేయలేదు, సుగ్రీవుని చేతుల్లో మరణించే కంటే మనకు మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాం, నిప్పు పెట్టుకుందాం, అందరం కలిసి టప్పి 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 దాంట్లో దూకేద్దాం. ముందుగా సీత గురించి ఏదో కొంత సమాచారం సేకరించనిదే కిష్కిందకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని అంగీకరించేశారట అందరూ. హనుమంతుడు మాత్రం ఈ మాటలు పలికాడట. అందుకు హనుమంతుని యొక్క వైభవం సమస్తమైన రామాయణంలో కూడా విశేషంగా ప్రకటితమవుతుంది. ప్రియమైన యువరాజా అంగదుడితో అంటున్నాడు. అంగదుడు వాలి యొక్క కుమారుడు, ఆ వానర సామ్రాజ్యానికి యువరాజు. ఇతరులు చెప్పదలుచుకున్న దానిని వినేందుకు సుముఖత, దానిని వినగల సామర్థ్యం, దానికి ప్రతికూలంగా వితర్కించగల సామర్థ్యం, ఇతరులు చెప్పేదాన్ని అర్థాన్ని లోతుగా పరిశీలించడం మరియు యథార్థమైన వివేకం అనే బౌద్ధికమైన 8 సద్గుణాలు నీలో ఉన్నాయని భావిస్తున్నాను. ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఒక లీడర్కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొండితనం, జుగుప్సాకర ప్రవర్తన, అసహ్యకరమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి సరళి, వీటితో ఒక టీం వర్క్ ఎప్పుడూ నడవదు.
ఒక టీం వర్క్ అంటే ఒక సామూహిక కార్యక్రమం, కలెక్టివ్ వర్క్, కలెక్టివ్ యాక్షన్. ఒక బృందాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే దట్ బైండింగ్ ఫోర్స్ ఆ విధంగా ఉండగలగాలి, లేదా ఇతరులు చెప్పేదాన్ని వినగలగాలి, వినేందుకు సుముఖత ఉండాలి. ఇప్పుడు ఏదైనా 10 మంది మనం మాట్లాడుతున్నప్పుడు ఇది వన్ వే ట్రాఫిక్ లాగా నేను చేయలేను. ఎందుకంటే అలాగైతే నా యూట్యూబ్ వీడియోలు రిలీజ్ చేస్తాను, అవి అందరూ మీరు చూడొచ్చు, ఈ సెషన్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది ఒక అవినాభావ సంబంధంతో కృష్ణ తత్వంతో ముందుకు వెళ్ళాలనేటువంటి సత్సంగం. ఎనీథింగ్ మీరు మాట్లాడినా నేను వింటా, నేను మాట్లాడితే మీరు వింటారు. ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక. ఈరోజు ఓపిక లేదు, అయిపోయింది, నా బ్యాటరీ డౌన్ అని చెప్పేస్తా, పడుకోవడమే. పాపం ఎవరైతే మాతాజీలకు వాళ్ళకి పాపం ఇబ్బంది ఉంటుందో వారు కూడా ఆ రోజు రారు. బట్ ఇతరులు చెప్పేదాన్ని వినడం అనేటువంటి దానికి సుముఖత, వినాలి, మాట్లాడాలి. ఏది చెప్పినా ఎంత మాట్లాడినా కూడా సంతోషమే. దానిని వినగల సామర్థ్యం, దానికి ప్రతికూలంగా వితర్కించగల సామర్థ్యం. ఎవరైనా ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి మనం తర్కంతో చెప్పగలగాలి, చక్కగా లాజికల్గా చెప్పగలగాలి. ఇతరులు చెప్పేదాని అర్థాన్ని లోతుగా పరిశీలించడం. ఎవరైనా ఏదైనా సజెషన్ ఇస్తే మనం దాన్ని చక్కగా వినగలగాలి, తెలుసుకోవాలి, దాన్ని అమలుపరచాలి మంచిదైతే. మరియు యథార్థమైన వివేకం, తెలిసి తెలియని దానికి తెలిసినట్టు పోజు పెట్టడం, మనం పోజు పెడుతున్నాం ఇతరులకు తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చేటువంటి యాక్షన్స్కి మళ్ళీ రియాక్షన్స్, రియాక్షన్స్కి మళ్ళీ యాక్షన్స్, చైన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. అంత అవసరమా? తెలిసింది తెలిసింది, తెలియని తెలియదు. అదే బౌద్ధికమైన 8 సద్గుణాలు నీలో ఉన్నాయని భావిస్తున్నాను అంటున్నాడు అంగదుడికి. అంటే ఇవి ఉండాలి నాయన అని చెప్పడం. అందుకనే హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత, లంకలో ఆయన ప్రవేశించినప్పటి నుంచే చూపించినటువంటి బుద్ధితో పాటు కిష్కింధకాండలో ఆయన చూపించినటువంటి బుద్ధి బలం అనేటువంటిది విశేషం. హనుమంతుడు కేవలం ఇందుకేనా బుద్ధి బలం అంటే కాదు. ఈ విధంగా రాజు, ఒక నాయకుడు, ఒక ప్రభువు, ఒక లీడర్, ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి? పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ సృష్టి కారణ భూతాయ మాణిక్యహార కంఠాయ హనుమా హనుమ హనుమా హనుమా హనుమాన్. కేవలం వడమాల వేసేసి, తమలపాకులు వేసేసి, సింధూరం వేసేసి, ఇవాళ వడమాల వేసేసాం, హనుమంతుడు మనని బ్లెస్ చేసేస్తాడు. పాప ఆయన అక్కడ కూర్చుని మనం వేసేటువంటి వడలు లేదా దాంట్లో ఉన్న జీలకర్ర కోసం చూస్తున్నట్టు. కావలసింది ఏమిటి అక్కడ? కావలసినది ప్రళయ కాలానల ప్రజ్వలనుడు, ప్రతాపవజ్ర దేహుడు, అంజనీ గర్భ సంభూతుడైనటువంటి హనుమంతునికి కేవలం 2 కావాలి. అది ఏమిటంటే రామభక్తి, రామనామస్మరణ. ఎన్ని వడమాలలు వేయండి, ఎన్ని తమలపాకులు వేయండి, ఎంతన్నా చేయండి, బంగారు కిరీటాలు చేయించండి, వెండి కిరీటాలు, మొత్తం ఆలయం అంతా వజ్ర తాపడం చేయించండి, మన మనస్సులో ఉన్న తత్వం. ఒక పేద భక్తుడు ఏమీ తెలియదు, ఒక చిన్న కొబ్బరికాయ పాపం ఒక 30 రూపాయలు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి రామ 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 సీత రామ 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 శ్రీరామ రామ రామ సీతారామ రామ అంటే అతనికి ఏం మంత్రాలు రావు. అతనికి వచ్చేటువంటి ఆ పుణ్యము భక్తి, అక్కడ తత్వం మారుతుంది. అందుకే అంటూ ఉంటా, దానము పుణ్యము భక్తి ఈ నామాలన్నీ కూడా వీటిని పక్కన పెడితే కేవలం ఒకటే నామం, నామస్మరణ. అందుకే నామ జప యజ్ఞం గురించి ఒక సెషన్లో చెప్పాను నేను కిందటి వారం. దాని మహిమ భగవద్గీతలో, భాగవతంలో, మన్ను సూక్తులలో
ఉపనిషత్తులలో ఏ విధంగా ప్రకటితమైంది. ఆ నామస్మరణతో మనం సమస్తాన్ని జయించవచ్చు. ఇక అంటున్నాడు ఆయన ఏమనంటే, నీకు ఇన్ని గుణాలు ఉన్నాయి అనుకున్నానయ్యా, 14 అద్భుత లక్షణాలు నీలో ఉన్నాయి, కార్య చతురత ఇవన్నీ కూడా ఉండాలి. అయితే నీవు కొంచెం తొందరపడుతున్నావేమో ఆలోచించుకో. అంటే రాజకీయ తంత్రం మాట్లాడుతున్నాడు మన హనుమంతుడు అంగదుడితో. అంగదుణ్ణి అందరూ భయపెట్టారట. ఏమనంటే, ఈ గుహలోనే ఉండిపోవాలన్న నీ మూర్ఖ పథకాన్ని అమలు చేశావంటే కొద్ది కాలంలో వినాశనం జరగడం ఖాయం అనగానే హనుమంతుడిని వ్యతిరేకిస్తూ అంగదుడు వాదిస్తాడట. ఏమనంటే, నీవు సుగ్రీవుని గురించి మరీ గొప్పగా అంచనా వేస్తున్నావయ్యా, గొప్పగా ఆలోచించకు, అతను చాలా కొంచెం మూర్ఖత్వం ఉన్నవాడని. అప్పుడు హనుమంతుడు ఆ దుర్భాష పాపం బాగా బాధపడుతున్నటువంటి అంగదుడిని చూసి అందరూ విలపిస్తూ ఉంటారట. పాపం కోతులు కూడా బాధపడుతున్నాయి. ఎంత చెప్తున్నా కూడా అంగదుడు భయం నుంచి బయటికి రావట్లేదు. సుగ్రీవుడే కాదు, రాముడి కార్యం కావట్లేదు, నేను లీడర్, నేను ప్రాయోపవేశం చేసేస్తా. అదే సమయంలో జటాయువు అన్నయ్య అయినటువంటి సంపాతి తన గుహలో నుంచి బయటకు వచ్చి వానరులందరికీ కనిపించేటట్టు ఒక పర్వతాగ్రం మీద కూర్చుని ఉంటుంది. నేను చెప్పాను చూడండి, ఈగల్ ఏ విధంగా ఇట్ ఫైట్స్ టు సర్వైవ్, ఇట్ సఫర్స్ టు సర్వైవ్, అది అట్లాగే ఒక పర్వత అగ్రం మీద ఒక కొండ చిట్ట చివరన కొనంచున కూర్చుని ఉంది సంపాతి, జటాయు యొక్క బ్రదర్. అక్కడ కూర్చుని వీళ్ళందరికీ కనపడుతూ ఆ వానరులను చూస్తూ పరమానందంతో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ఆనందంగా ఉంది, భగవంతుని దయ వల్ల ఇంతకాలానికి నాకు కొంత ఆహారం దొరికిందనుకుందట ఈ కోతులన్నిటినీ చూసి. ఈ వానరాలు తిండి లేక నేల కొరిగిపోవడం ప్రారంభించగానే వీటన్నిటినీ నేను ఒక్కొక్కటిని భుజించడం మొదలు పెడతాను అనుకుంటుంది. ఈ మాటలు వింటుంటే ఇంకా అంగదుడికి ఇంకా ఆందోళన చెందిపోతున్నాడు. ఓమ్మో, మన పరిస్థితి ఏమిటి, మాకు ఆహారం లేదు, దిక్కు తోచట్లేదు, సీతమ్మ కనపడదు, ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. హనుమంతుడిని ఉద్దేశించి అంటాడట, ఎంత భయంకరమైన గతి మనకు పట్టనుంది, ఇదంతా కైకేయి పనే. ఆమె మొదట మహాత్ముడైనటువంటి జటాయువు నాశనానికి, ఆ తర్వాత వాలి నాశనానికి, ఇప్పుడు మన మరణాలకు కూడా కైకేయే కారణం. జటాయు మరణం గురించి సంపాతి వినడం అదే మొదటి పర్యాయం. అంగదుడు హనుమంతుడితో అంటూ ఉంటాడు, జటాయు చనిపోయింది, వాలి చనిపోయాడు, వీళ్ళందరి చావుకి కారణం ఎవరయ్యా, దట్ లేడీ కైక అనగానే పాపం సంపాతి విన్నది జటాయువు అన్న మాట. అంతే, వెంటనే వీళ్ళందరినీ దగ్గరికి రమ్మందిట. కమ్ 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 ఆల్ మంకీస్ కమ్ హియర్ అంది. పాపం ఇవన్నీ దగ్గర వెళ్ళినాయి కొండ దగ్గరికి. నా తమ్ముడు గతించిన వివరాలన్నిటినీ నాకు చెప్పండి. జటాయు మరణానికి నేను వ్యధ చెందుతున్నప్పటికీ అతడి పేరును మీరు ఘనంగా ప్రస్తుతించడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఓ వానరోత్తమ, ఒక మేలు చేయవలసిందిగా వేడుకుంటున్నాను. చాలా కాలం కిందట నా రెక్కలు సూర్యకిరణాలకు దగ్ధమైపోయి ఎగరలేకుండా ఉన్నాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి కిందకు దింపగలవా అని అడిగిందిట హనుమంతుణ్ణి. సంపాతి హనుమంతుణ్ణి అడిగింది, నా రెక్కలన్నీ కాలిపోయినాయి సూర్యుడు వేడిమికి, నన్ను కొంచెం కొండ చివరనున్నాను, నేను కొంచెం ఈ గుహలో ఇరుక్కునున్నాను, ఎగరలేను, కింద పడిపోతే తలకిందులు పడి చచ్చిపోతా నేను, నన్ను కొంచెం ముందుకు కిందకి దింపండి అందరు కలిసి అని. అప్పుడు ఈ కోతులన్నీ ఏమనుకున్నాయిట, ఓమ్మో ఇది చాలా పెద్ద ప్లాన్ వేసింది, మనం అందరం అందట్లేదు, దానికి కింద ఉన్నాం మనం, అది పైన ఉంది కాబట్టి కిందకి దింపగానే అందరినీ లటక్కును పట్టుకుని చంపేస్తుంది ఇది అనుకుని దాన్ని నమ్మలేదు వీళ్ళంతా. కానీ మనం ఎలాగో ప్రాయోపవేశం చేయబోతున్నాం కదా, ఈ మహాకాయుడైన రాబందుల రాజు మనలను సజీవంగా భక్షించినా మనకు పోయేదేమీ లేదు, అట్లీస్ట్ మనం చనిపోయే ముందు ఇంకొకరికి ఆహారం కింద మారి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని అందరూ కూడా వెళ్ళి మొత్తం కోతులన్నీ కలిసి ఆ సంపాతిని గబగబ కొండ పైనుంచి నెమ్మదిగా మోసుకుంటూ కిందకి తీసుకొస్తాయి. భుజాల మీద పెట్టుకుని పాపం కిందకి తీసుకొస్తాయి అవన్నీ సంపాతిని. అలా వారు కిందకు దిగుతూ ఉండగా
అంగదుడు ఆ టీం లీడర్ కదా, దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి టీం లీడర్ అంగదుడు. రాముని ప్రవాసం గురించి, జటాయు మరణం గురించి ఇదంతా కూడా సంపాతికి చెప్తాడట. అప్పుడు సంపాతి చాలా చాలా గద్గద స్వరంతో, చాలా బాధతో సంపాతి చెప్తుందట తన స్వీయ కథను. చాలా కాలం కిందట జటాయువు నేను స్వర్గాధిపతిని సవాలు చేసి మా పరాక్రమాన్ని పరీక్షించుకుందాం అనుకున్నామయ్యా. మేము ఆకాశంలో స్వర్గలోకం వరకు పైకెగసి దేవేంద్రుని యుద్ధంలో పరాజితుణ్ణి చేశాం. అంతటా మేము గర్వాతిశయంతో ఇంకా పైకి ఎగరాలని నిశ్చయించుకుంటే ఆ తర్వాత మేము సూర్యుణ్ణి సమీపిస్తూ ఉండగా అమితమైన ఉష్ణ తీవ్రతకు జటాయువు వడలిపోసాగాడు. జటాయువుని రక్షించడానికి నేను నా రెక్కలతో అతన్ని సమాచ్ఛాదనం చేశాను, కవర్ చేయడానికి ట్రై చేశాట పాపం. దాని ఫలితంగా ఈయన యొక్క రెక్కలు కాలిపోయి ఈయన వింధ్య పర్వతం మీద పడిపోయాడు. చూడండి అన్నాతమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండిందో పక్షులలో. కానీ ఇద్దరు కూడా దేవేంద్రుని జయించిన తర్వాత అక్కడ దాకా ఆగిపోయి ఉంటే బాగుండేది. బట్ దే డిడ్ నాట్ స్టాప్. ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలని పైకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ప్రత్యక్ష నారాయణుడు మన సూర్య భగవానుడు చక్కగా తగిన శాస్తి చేశాడు. ఆ వేడిమికి ఇవన్నీ కూడా బాగా మలమల మలమలమల వేడికి ఇబ్బంది పడి పాపం ఒకటేమో అటువైపు ఒకటేమో ఇటువైపు కింద పడిపోయినాయి. అంతటా అంగదుడు మధ్యలో జోక్యం చేసుకుంటూ, నీవు నిజంగా జటాయువుకు అన్నవు మా శ్రేయోభిలాషివి అయినట్లయితే మాకు రావణాసురుడి గురించి చెప్పు, లేకపోతే ప్రాయపవేశం చేయాలి మేమంతా, మా పరిస్థితి ఇది అని చెప్తాడట. అంటే అప్పుడు అది అంటుందట సంపాతి, నేను ఇప్పటికే చాలా వృద్ధుడిని అయిపోయానయ్యా, చూడు నన్ను చూడు, మీరందరూ కలిసి భుజాల మీద పెట్టుకుని పైనుంచి కిందకు మోసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నేను భౌతికంగా ఏమీ సేవ చేయలేను శ్రీరామునికి, అయితే నా వచోశక్తితో సేవ చేయగలను. ఆ వచోశక్తి, అందుకే అంటా నేను 3 రకాల పుణ్యాలు 3 రకాల పాపాలు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. మనసా వాచ కర్మణ 3 రకాల పాపాలు 3 రకాల పుణ్యాలు. కాబట్టి ఈ 3 రకాల పాపాలు 3 రకాల పుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చర్చిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడాను నా వచోశక్తితో, నా మాట శక్తితో మీకు ఒక సహాయం చేస్తాను. ఎవరో ఒక యువతిని ఎత్తుకుపోయాడని ఆమె రామా రామా అని రోధిస్తూ తన ఆభరణాలను నేలపైకి జారవిడిచిందని విన్నాను. ఈ రావణుడు రాక్షస రాజు. అతడి రాజ్యం లంక దక్షిణ తీరానికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపంలో నెలకొని ఉందని తెలుసు. నేను వినతా వంశీకుడినైనందున, అంటే గరుత్మంతుడి యొక్క వంశంకి చెందిన వాడిని కాబట్టి నా దృష్టి సామర్థ్యం అంటే కంటి చూపు, మనం ఈగల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాం, షార్ప్ విజన్, అది గద్దకున్నటువంటి ప్రత్యేకత. నామరామాయణంలో మనం నిరంతరం స్మరిస్తూ ఉన్నప్పుడు, ఆ నామరామాయణం పఠిస్తూ ఉన్నప్పుడు మాతాజీలందరూ ప్రభువులు ఆలపిస్తున్నప్పుడు ఒక 2 పదాలు బాగా వస్తూ ఉంటాయి వాటిల్లో. అవి గృధ్రాధిప సంసేవితరాం గృధ్రాధిపగతిదాయకరాం. గృధ్రాధిపము అంటే, గృధ్ర అంటే గద్ద. ఆ సంపాతి, ఆ జటాయువు చేసినటువంటి సేవను నామ రామాయణంలో మనం స్మరిస్తున్నాం. కాబట్టి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో లంకానగరం ఉంది. అందున నేను ఇక్కడి నుండి ఆ స్వర్ణమయ నగరాన్ని వీక్షించగలుగుతున్నాను. నా కంటికి కనపడుతోంది అది. లంకలో రాక్షస స్త్రీల పహరాలో ఉన్న సీతను మీరు చూసుకోండి. నాకు ఆ లంకానగరం అయితే కనపడుతోంది. లంకానగరంలో అశోకవనం కూడా కనపడుతోంది. కానీ ఆ చెట్లు వాటి మధ్య ఇంకా అంత సునిశ్చితంగా నా కళ్ళు పనిచేయట్లేదు. ఇప్పుడు నాకు దయచేసి ఒక సహాయం చేయండి, అందరు కలిసి నన్ను తీసుకెళ్ళండి, మళ్ళీ మోసుకెళ్ళండి. సముద్రం దగ్గర నా సోదరుని ఆత్మ కోసం జలతర్పణం విడుస్తానంటుందట. సీతను గురించి వినడంతో వానరులంతా కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారట. అబ్బబ్బబ్బా, మన లంకలో ఎక్కడ లంక అనేది ఉంది, ఎక్కడ సీతమ్మ ఉందో చెప్పేశాడు సంపాతి. అందువల్ల తాము ప్రాయోపవేశ పరీక్షను పక్కకు పెట్టి సంపాతిని తీసుకువెళ్ళి సముద్రం వంత దించి
వేగమే వచ్చారు. అప్పుడు జాంబవంతుడు సీతమ్మను రావణుడు అపహరించిన విషయం నీకెలా తెలిసింది అని అతన్ని ప్రశ్నిస్తాడట. నా రెక్కలు దగ్ధమై, చూడండి, ఎందుకంటే జాంబవంతుడు చాలా తెలివిగల పెద్ద మనిషి. అక్కడ మనం అంటాం కదా పెద్ద మనిషి అని. పెద్ద మనిషి అంటే జాంబవంతుడు ఆ బృందంలో. నా రెక్కలు దగ్ధమై నేను వింధ్య గిరులపై పడి ఉన్నప్పుడు నా పుత్రుడైన సుపార్శ్వుడు నా సంరక్షణ భారం వహిస్తూ నాకు ఆహారం తెచ్చిపెట్టేవాడు అని కొడుకు పెడుతున్నాడు ఆహారం. పాపం ఒక రోజు నేను అమితమైన క్షుద్బాధతో ఉన్నాను. సుపార్శ్వుడు ఆహారం లేకుండానే ఇంటికి తిరిగి వచ్చేసాడట. ఏమిటయ్యా నువ్వు ఎందుకు తీసుకురాలేదు, ఆకలేస్తోంది బాగా అన్నాడట ఈ ముసలి పాపం సంపాతి. అప్పుడు అతను చెప్తాడట, ఈరోజు మాంసాహారం అన్వేషిస్తూ ఉండగా ఒక పెద్ద రాక్షసుడు ఒక యువతిని ఆకాశ మార్గంలో ఎత్తుకొని పోతూ ఉండటం నాకు కనిపించింది. నీవు తినడం కోసం వారిద్దరిని పట్టి తెద్దామనుకున్నాను. కానీ ఆ రాక్షసుడు తనను పోనిమ్మని చాలా స్నేహపూర్వకమైన రీతిలో నన్ను అడిగాడు. అతని అభ్యర్థనను కాదనలేకపోయాను. తరువాత అటుగా వచ్చిన సిద్ధులు అతను రావణుడని, ఆ రాక్షసుడు నన్ను హతమార్చకపోవడం నా అదృష్టమేనని చెప్పారని చెప్తాడట సంపాతి యొక్క కొడుకు. సంపాతి ఇంకా వింధ్యాచలంపై పడిన తర్వాత 6 రోజుల పాటు నేను స్పృహ లేకుండా ఉండిపోయాను. నేను తెలివి తెచ్చుకున్న మీదట నా సోదరుడికి నాకు సుపరిచితుడైన సమీపంలోనే నివసిస్తున్నటువంటి నిశాకర మహర్షిని దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు ఆ మహర్షి నన్ను అడిగాడు నా రెక్కలు ఎలా కాలిపోయాయని. యావత్ వృత్తాంతాన్ని ఆయనకు వివరించా. అప్పుడు నేత్రాల నుండి అశ్రువులతో పాపం ఆ యొక్క నిశాకర మహర్షి నుంచుని, నిస్పృహ చెందవద్దు, సంపాతితో అన్నాడట, నిస్పృహ చెందవద్దు, నిస్పృహ చెందవద్దు. భవిష్యత్తులో ఒకనాడు నీవు సీతను గురించి వానరులకు సమాచారం తెలియజేసినప్పుడు నీకు తిరిగి జవసత్వాలు కలుగుతాయి, నీ రెక్కలు తిరిగి మొలుస్తాయి. చూడండి, సంపాతికి ఆ మహర్షి ఇచ్చినటువంటి వరం. నీ దగ్గరికి కోతులన్నీ వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు మొత్తం వృత్తాంతం అంతా చెప్పి వారికి సహాయం చేయాలి. చేస్తే అలా నిశాకర మహర్షి కుటీరానికి వెళ్ళగా నేను పాక్కుంటూ వింధ్యాచలంలోని నా స్థానానికి తిరిగి వెళ్ళగా 8000 సంవత్సరాలు గడిచిన తర్వాత నిశాకర మహర్షి తన దేహాన్ని త్యజించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన లేకపోగా ఆయన మాటల్లోని సత్యాన్ని నేను సందేహించసాగాను అని సంపాతి పాపం ఆ విధంగా కోతులతో చెప్తూ ఉండగానే అతనిలో రెక్కలు మొలిచాయట. మళ్ళీ కొత్త రెక్కలు వచ్చినాయి. తారుణ్యపు జవసత్వాలు ఉప్పొంగుతున్న అనుభూతి కలిగిందట. మహదానంద సంభరితుడైన సంపాతి సీతాన్వేషణం తిరిగి సాగించమని వానరులను ప్రోత్సహించి ఉవ్వెత్తున దూసుకుని వెళ్ళిపోయాడట సంపాతి. అతను ఆ విధంగా ఉవ్వెత్తున దూసుకు వెళ్ళిపోవడాన్ని చూసి హనుమంతుడు, జాంబవంతుడు అందరూ అనుకుంటారట ఏమనంటే, కేవలం రాముడు సీతమ్మ గురించి ఒక మాట సాయం చేశాడు సంపాతి. కేవలం మాట సాయం అంటే ఏమిటి? నా కొడుకు ఇట్లా చెప్పాడు, అట్లా వెళ్ళాడు రావణాసురుడు అని అనుకుంటున్నామని చెప్పాడంతే. దానికే రాముడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ పుణ్యం చూడండి, ఆ విశేషం చూడండి. రెక్కలు కాలిపోయి వయోభారంతో క్రుద్ధుడే పడి ఉన్నటువంటి ఆ గృధ్రాధిపుడు, ఆ గృధ్రరాజు సంపాతి జవసత్వాలన్నీ వచ్చి, రెక్కలు కొత్తవి వచ్చి, తారుణ్యపు జవసత్వాలు కలిగి ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడట. ఆల్ ద బెస్ట్, ఆల్ మంకీస్ ఆల్ ద బెస్ట్, వానరాస్ అని చెప్పి పాపం డ్రైమని వెళ్ళిపోయాడు. దక్షిణ దిశగా పురోగమించారు ఈ వానరులంతా. అప్పుడు అనుకున్నారట వాళ్ళు, ఒక రాజుకు, ఒక పక్షి రాజుకు కేవలం మాట సాయం చేసినందుకే రాముడు ఇంత ఆశీర్వచనాన్ని ఇస్తే, మన సుగ్రీవుడు మనకిచ్చినటువంటి రామకార్యం మన కార్యం కింద మనం చేస్తే మనకి ఇంత పుణ్యగతులు కలుగుతాయి అని చెప్పి వారంతా కూడా ప్రాయోపవేశం చేసేటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని పక్కన పెట్టి, నో 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 నో, మనందరం కూడా కార్యోన్ముఖులం అవ్వాలి, కార్యసిద్ధి అనేటువంటిది ఉండాలి.
నిర్వేదం నిరర్ధకమైనది. ఇది మనందరం కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నిర్వేదం నిరర్ధకమైనది. ఎప్పుడు డిసప్పాయింట్మెంట్, వీఆర్ ఫీలింగ్ డల్, వీఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, I can't understand where I am going, what is happening, what will happen. Whatever you think will happen, whatever you don't think will not happen, and whatever God thinks will happen. And మనకి సింక్ గాడ్ థింకింగ్ తో ఉండాలి. మన థింకింగ్ గాడ్ థింకింగ్ ఒకటేలాగా పెట్టుకోవాలి. మన థింకింగ్ గాడ్ థింకింగ్ సింక్ లేనప్పుడు ఆ సింక్రనైజేషన్, ఆ సమ్మిళితం అవడం అనేటువంటిది లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన దారి ఈ దారే, స్వామి దారి స్వామి దారి. అందుకే అంటున్నాడు ఇక్కడ నిర్వేదం నిరర్ధకమైనది. రావణుని బంధం నుండి సీతను కాపాడటానికి 100 యోజనాలు లంఘించగలవారు ఎవ్వరు అనుకున్నప్పుడు అంగదుడు అందరినీ అడిగాడట, హూ విల్ క్రాస్ దిస్ సముద్రం. అంతే కదా, నాయకుడు ఏం చేస్తాడు, యూ డూ దిస్ అని చెప్తాడు. అంగదుడు వెళ్ళలేడు ముందుకు, ఎందుకంటే కొంతమంది కొన్ని యోజనాలు మాత్రమే పరిగెత్తగలరు, ఎగరగలరు. కొందరు వానరు ముందుకు వచ్చి నేను 10 యోజనాలు ఎగరగలనని చెప్పారట. కొంతమంది ముందుకు వచ్చి 20, 30, 40, 50. మైందుడు అనే అతను మాత్రం 60 యోజనాలు నేను ఎగరగలను. ద్వివిధుడు అనే ఆయన 70, సుషేనుడు అనే ఆయన 80. జాంబవంతుడు నేను చాలా అవసాన దశలో ఉన్నానయ్యా, నేను కేవలం 90 యోజనాలు ఎగరగలనని చెప్తాడట. చివరికి అంగదుడు నేను 100 యోజనాలు ఎగరగలను కానీ తిరిగి రాలేను. అంటే కొంతమందికి టూ అండ్ ఫ్రో లేదు, ఫ్రంటే బ్యాక్వర్డ్ లేడు, మళ్ళీ జర్నీ లేడు, చేయలేడు. అంటే ఆయనకు ఉన్నటువంటి శక్తి అంతవరకే. అందరూ కలిసి హనుమంతుణ్ణి కొట్టుకున్నారు పాపం. హనుమంత, నీవు విష్ణు వాహనమైన గరుడునితో సమానుడివి, నీవేమీ మాట్లాడట్లేదేమిటి? అప్పుడు హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగల సమర్థుడు. బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగివేసుకోవడానికే భగవానుడైన త్రివిక్రముడు తన 3 అడుగులను విస్తరించినప్పుడు నేను అంతరిక్షంలోకి ఎగిరి ఆయనకు 21 మార్లు ప్రదక్షిణలు చేశాను. దేవతల అమృతాన్ని ఉత్పన్నం చేయదలిచినప్పుడు క్షీర సముద్రంలోకి విసిరివేయబడిన మూలికలన్నిటినీ ఎవరి సహాయం లేకుండా సేకరించిన వాడు మన జాంబవంతుడట. అయితే ఇప్పుడు నేను బాగా వృద్ధుడనైపోయాను అని హనుమంతుడు నీ స్తుతి వచనాలు పలికారు అందరూ. అంజనీ మాత, వాయుసుతుడు, కేసరి యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పేటప్పటికీ ఆయన తన మహాకాయాన్ని, యావత్ ప్రపంచాన్ని జలమగ్నం చేయగలిగినటువంటి శక్తిని సంపాదించుకుని తన పరాక్రమాన్ని అందరూ కూడా శ్లాఘిస్తూ ఉండగా ఆయన ఎంతో ఆనందంతో, అందరూ చెప్పారట మేము ఇక్కడ ఒంటి కాలు మీద నుంచుని ఉంటాం. పాపం చూడండి, ఆ వానరులంతా కూడా హనుమంతుడు లంకలో ప్రవేశిస్తా సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు మరియు ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు ఒకటే కాలు మీద నుంచుని ఉన్నాయి ఆ వానరులన్నీ, ఇంక్లూడింగ్ అంగదుడు, జాంబవంతుడు, సుషేనుడు, నీలుడు, విందుడు, అందరూ కూడా ఒకటే కాలు మీద నుంచుని ఉన్నారు హనుమంతుడు లంకలో ఉన్నంత సమయము. కాబట్టి ఆ తత్వంతో బృహత్తరమైన లంఘనకు ఆధారపీఠంగా వినియోగపడినటువంటి మహేంద్రగిరిని చేరుకుని హనుమంతుడు ఆ లంకా నగరంలోకి ప్రవేశించాడు. కాబట్టి సముద్ర లంఘనం చేసి లంకా నగరంలోకి ప్రవేశించాడు. ఇక్కడ హనుమత్ వైభవం తెలుసుకోవడానికి మనం సుందరకాండలతో పాటు ఈ కిష్కింధ కాండలోని అంశాన్ని కొంత చెప్పుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. ప్రతి తత్వంలోనూ సీతారాముల జీవితంలో ప్రతి అంశంలోనూ హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి తత్వం ప్రకటితమవుతుంది. కాబట్టి హనుమంతుడు అనగానే కేవలం సుందరకాండ మాత్రమే కాకుండా సమస్త రామాయణం కూడా సీతారాముల యొక్క కలయిక అనేటువంటిది, సీతారాముల యొక్క తత్వము అనేటువంటి దాంతో పాటు సమ్మిళితమై ఉన్నది హనుమత్ తత్వం. అందుకే మన వీర హనుమంతుడు, వీర ఆంజనేయ స్వామి
ఆయన యొక్క కృపా కటాక్షాలు అందరికీ వర్ధింపజేయాలని తెలుసుకుంటూ ప్రార్థిస్తూ రేపటి మన సెషన్లో సుందరకాండ పారాయణాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రాముని దివ్య చరితం రామాయణం గురించి నిరంతరం ఒకటే మాట మాత్రం నా విజ్ఞప్తి, డోంట్ ఫర్గెట్ ద నామస్మరణ, చాంటింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొక్కటే మనను ఈ సంసార జలధి నుంచి బయటపడేయగలిగినటువంటి మార్గం. అదొక్కటే ఆప్షన్, ఇంకో ఆప్షన్ లేదు. సో డోంట్ ట్రై ఫర్ సెవరల్ అదర్ ఆప్షన్స్ వెన్ నో ఆప్షన్ ఈస్ దేర్. వీ నో ఇట్ వెరీ వెల్. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.